సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఫేజ్ 1లోని శ్రీ సీతారామ శివాంజనేయ మహాశక్తి క్షేత్రంలో 3 రోజుల పాటు జరిగిన శ్రీ వైష్ణవీ దేవి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు సోమవారం పూర్ణాహుతి క్రతువుతో పరిసమాప్తమయ్యాయి. సద్గురు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి ఆశీస్సులతో బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షులు నాయకోటి రామప్ప ఆధ్వర్యంలో అనంతయ్య కుటుంబ సభ్యుల నిర్వహణలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీ వైష్ణవీ దేవి మరియు నవగ్రహ యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తుల అమ్మవారి నామ స్మరణల నడుమ మహాపూర్ణాహుతి గావించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు వేదాశీర్వచనాలు చేసిన ఋత్విక్కులు తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు. అనంతరం అమ్మవారి మహాప్రసాదంగా అన్న సమర్పణ చేశారు. శ్రీ వైష్ణవీ దేవి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆర్థికంగా మరియు అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన అనంతయ్య కుటుంబ సభ్యులకు, బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతితో పాటు వేద పండితులకు, ఆలయ నిర్వహణ కమిటీకి, కాలనీ పెద్దలకు, పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షులు నాయకోటి రామప్ప కృతజ్ఞతలు తెలియజేశారు. చెప్పడానికి మాటలు లేని రకంగా మన ఆలయము అందరి సహకారంతో అభివృద్ధి చెందుతుంది. ధ్వజస్తంభము ప్రతిష్ట రోజు ప్రతిష్ట చేద్దామనుకున్నప్పుడు అసలు మనకు సాధ్యమైందా అనిపించింది. కానీ ఆ సాధ్యం అనే పేరే మర్చిపోయినాం. ఇప్పుడు అమ్మవారికి ఇక స్పెషల్గా వేరే అన్ని స్వామి చెప్పిండు అన్నీ చెప్తాడు. అమ్మవారు ఇక్కడ రావడానికి అది అమ్మవారి సంకల్పమే అయిపోయింది అనుకొని కొన్ని మనం రామాలయం నిర్మించుకున్న నాడే చాలా మంది అమ్మవారు ఉంటే బాగుండే, సంతోషి మాత నామ సరస్వతి టెంపుల్ అది అని పక్క జిల్లాలో చాలా మంది అడిగారు మనకు. కానీ పక్కనే పోతాం అమ్మవారు సంగారెడ్డి అన్నీ వద్దనుకున్నాం. అనుకోని పరిస్థితుల్లో దగ్గర కట్టాలన్న ఆలోచనతోటి శురు చేయబోతే కానీ శక్తులు అడ్డమొచ్చి ఏదో ఇదైతే మేము అనుకున్నాం, ఇదంతా మనుషులు చేసుకున్న శక్తి అనుకున్నాం. స్వామి దగ్గరికి పోయి అమ్మవారిని పెట్టాలి స్వామి, ఇట్లా ఒక దగ్గర ఇట్లా అవుతుంది, సరే మంచిదని స్వామి చెప్పేదాకా మాకు అమ్మవారి పేరుతోటి కూడా వచ్చారు. మా ఈ ప్రాంతంలో ఈ మన రాష్ట్రంలో ఎక్కడ లేదు, వైష్ణవి మాటలు పెట్టుకుందామనే మాట స్వామి నోట్లకెళ్ళి వచ్చింది. రాగానే సరే మంచిది స్వామి అన్నాను అని ప్రతిష్ట కోసం ముందున్న అమ్మవారిని కదిలించడం, ఆయన చేతితోటే కదిలించడు. కదిలి అంగని శక్తులు అన్నడం వస్తే నేను వదిలేసిన మనమైతే మనస్ఫూర్తిగా స్వామి చెప్పిండు తెలుసు. ఇక వదిలేస్తే ఆయనకు మనసు కట్టలే, నన్ను ఉట్టిగా నన్ను ఏం చేసినావు, నన్ను ముట్టిపించినావు, మనం ఆలయం కట్టాల్సిందే, మొత్తం నేనే కడతా, మొత్తం నేనే చేస్తా అని చెప్పి అనంతయ్య గారు దంపతులు ముందుకు వచ్చారు. వారికి నేను నా తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నా. అమ్మవారు వారికి వాళ్ళ కుటుంబంకు మంచిగా చూడాలి. అన్ని రకాల ఈ ఆలయానికి సంబంధించి వాళ్ళే పెట్టుకున్నారు. ఇక అమ్మవారు ఏంటంటే ఇక ఎట్లొస్తుంది ఏమొస్తుంది స్వామికి అడిగితే నైరుతి మూలలో పెట్టాలంటే ఎట్లుంటుందో, ఇక్కడ పెట్టాలంటే మొత్తం దెబ్బత ఏముంటుంది, నువ్వు స్థపతిని అయితే తీసుకుపోయి చుట్టి నేను వచ్చి చూస్తా. మరి ఇది ఆఫీస్ కోసం వదిలిన మీ లాస్ట్ మొత్తం ఏదైనా ఆఫీస్ రూమ్ లాగా ఇవి స్వాముల వస్త్రాలు అవి పెడుతుంది. కానీ ఆ స్థలంలో ఏమన్నా వస్తుందేమో చూద్దామని చెప్పి
మన ఆలయ స్థపతి సందీప్ గారిని స్వామి పంపిస్తే అమ్మవారు గీత గీసి పెట్టినట్టు 100% కరెక్ట్గా ఇలా కుదురుతున్నది. ఆ రోజు అనుకున్నాం మనుషుల వల్ల కాలేదు ఇది, అమ్మవారి ఇక్కడ వద్దామని అన్ని జాగ్రత్తలు తప్పించుకుంటూ తీసుకొస్తుంది. ఈ అమ్మవారికి మాత్రమే ఇష్టం ఉన్నది. అసలు ఈ ఆవేసేటప్పుడు అనుకోలేదు ఆలయం రాములవారి ప్రతిష్ట అప్పుడు ఆలయం అని అక్కడ పేరు పెట్టుకోలేదు. అంత కరెక్ట్గా ఎక్కడ ఎంత జాగ్రత్త ఉండాలో అంత జాగ్రత్తతోటి అమ్మవారిని కుదిరింది. మన దగ్గరికి వచ్చినందుకు మనమందరము కన్యులము. ఇక్కడ ఈ 2 రాష్ట్రాల్లో కూడా స్వామివారు చెప్పినట్టు 2 రాష్ట్రాల్లో కూడా లేదు. ప్రతి పూజ ఎక్కడ మేము 100% టైమిస్తాం. అందరు భక్తులు సహకరిస్తారు. మేము ఎప్పుడు ఎల్లవేళ అందుబాటులో ఉంటాం. అక్క చెల్లెలంతా ఇప్పటిదాకా చెప్పినట్టుగా కాదు, అమ్మవారు వచ్చింది ఖచ్చితంగా. మనం ఇప్పుడు శుక్రవారం నాడు మనకు ఈ అభిషేకం అయితే రోజు అవుతుంది, పంతులు గారు చేస్తారు. కానీ శుక్రవారం నాడు అక్కడ మన గ్రామ దేవత పోచమ్మ తల్లి దగ్గర చేస్తున్నాం కాబట్టి అక్కడ డిస్టర్బ్ కాకుండా ఇంకొక రోజు పెట్టుకుంటామా లేకపోతే శుక్రవారం నాడే సాయంత్రం పెట్టుకుంటామా అందరం డిసైడ్ చేద్దాం. లేదు స్వామి ఏదన్నా చెప్తే దాని ప్రకారం చేసుకుందాం. అట్లే అప్పుడే నేను ఏమనుకున్నా అంటే అనంతయ్య అది పెడదామన్నప్పుడే ఆ ధ్వజస్తంభం నేను తీసుకొచ్చి ప్రతిసారి నేను తీసుకొస్తా, నేను ఒక్కడో కాదు నేను కూడా నీ ఎప్పటి పాల్గొంచుకుంటాను అనుకున్నా. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి అమ్మవారి ఇక్కడికి వచ్చినందుకు ఆమె రాకముందే ఇక్కడ ధ్వజం వచ్చింది కాబట్టి మన గ్రామ దేవత పోచమ్మ తల్లి దగ్గర ధ్వజస్తంభం లేదు. స్వామి వారితో డేట్ తీసుకొని స్వామి వారితో ఆర్డర్ తీసుకొని తొందరగా ఆ కార్యక్రమం కూడా చేసుకుందాము. పోచమ్మ తల్లి ముందు ధ్వజస్తంభ ప్రతిష్ట తొందరగా ఉంటుంది. స్వామివారు చూసి అక్కడ ఎప్పుడు తయారైతుందో చూసి అట్లే డేట్ ఏమున్నాయో చూసి చెప్తాడు. అట్లే మన ఆలయంలో నవంబర్ 10 తారీఖు మాధవానంద స్వామి మొన్న పోతే అక్షంతలు ఇచ్చి మీరు సమయం ఇవ్వాలి స్వామి, ఎప్పుడు వచ్చినా 5-10 నిమిషాలు వచ్చిపోతుందో అక్కడ భక్తులందరికీ ఇదైతే లేదు అంటే ఆయన ఒక ఇది చెప్పాడు. ఫస్ట్ శివాలయంలో 1,00,000 బిల్వార్చన చేద్దామన్నాడు. అన్నాక ఎవరెవరు ఉన్నారు, హనుమానులు ఉన్నాడు, దత్తాత్రేయులు ఉన్నారు, రామవారు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా అమ్మవారు వస్తున్నది. 5 మందికి 5 లక్షల పుష్పార్చన నవంబర్ 10 తారీఖు నాడు ఉన్నది. భక్తులందరూ గుర్తుంచుకోవాలి. ఆ రోజు స్వామివారు మొత్తం ఈయనే కైనించి మనందరికీ ఆశీర్వాదం ఇస్తారు. ఆ రోజు కూడా పెద్ద ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి భక్తులందరూ గుర్తుపెట్టుకోవాలి. డేటు మళ్ళా అనౌన్స్మెంట్ ఉంటుంది, గ్రూప్లలో పెడతాము, పాంప్లెట్ చేస్తాం, కానీ అందరూ గుర్తుంచుకోవాలి. అట్లే ఏది ఉన్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వామి ఎప్పుడైతే ధ్వజస్తంభ ప్రతిష్ట దత్తాత్రేయ ప్రతిష్ట చేసిండో సిద్ధాంతి గారు ఏది చెప్పిండో ఆ స్వామి చెప్పిన ప్రకారమే మనం నడుస్తున్నాము. ఏది కూడా మనకు ఇబ్బంది పడ్డట్టు ఎప్పుడు లేదు, ఎప్పుడు అనుకున్న దానికంటే ఎక్కువ అవుతుంది. ఆ రకంగానే మాధవానంద స్వామి వారిది కానీ స్వామిది కానీ ఎప్పటికీ ఆశీస్సులు ఉండాలి. ఆ అమ్మవారు మనందరినీ చల్లగా చూడాలి. ఇంకా ఎక్కడెక్కడ వాళ్ళందరూ చాలా దూరంగా ఎక్కడ లేదు కాబట్టి అందరు భక్తులు వచ్చే విధంగా కూడా అమ్మవారికి అమ్మవారు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ వచ్చిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు.